చేసింది. విభాగం చేసి మాట్లాడినప్పుడు ఎన్ని రకాలుగా ఉంటుంది మానవీయ సంబంధము, మనుష్యునకు సంబంధము దేని దేని వలన ఎందుకు కలుగుతుంది చెప్పింది. నేను ఇప్పుడు దాన్ని పెద్ద విశేషంగా మాట్లాడే కన్నా నేను మీకు సంక్షిప్తంగా దాని యొక్క ప్రయోజనాన్ని, దాని విశేషాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ప్రారంభంలో చెప్పిన మొట్టమొదటి సంబంధము దేహ సంబంధము అంటారు. దేహ సంబంధము అంటే మీరు ప్రయత్నపూర్వకంగా ఏదో వరస పెట్టి పిలవవలసిన అవసరం లేకుండా జీవుడు ఒక శరీరంలోకి ప్రవేశించగానే ఆ శరీరములోకి ప్రవేశించాడు కాబట్టి మీరు కాదన్నా పోని అనుబంధాలు కొన్ని ఉంటాయి. నేను మా అమ్మగారి కడుపులోకి ప్రవేశించాను. నేను మా అమ్మగారి కడుపులోకి ప్రవేశించాను అన్నప్పుడు ఎక్కడో ఉండి అందులోకి వచ్చాను అని గుర్తు, ఎక్కడో విడిచిపెట్టి అందులోకి వచ్చా. భాగవతం అదే చెప్తుంది. శంకర భగవత్పాదులు మోహముద్గరం చేస్తూ అదే అంటారు. ఎవరు తల్లి, ఎవరు భార్య, ఎక్కడ నుంచి వచ్చావు, కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతీయతదీయభ్రాత అంటారు. ఎక్కడి నుంచో వచ్చి మా అమ్మగారి కడుపులో తయారైన శరీరములోకి నేను ప్రవేశించాను. భాగవతం కపిలగీతలో చెప్తారు, 7వ నెలలో ప్రవేశిస్తాడు జీవుడు లోపలకని. ఆ ప్రవేశించినప్పుడు నేను మా అమ్మగారి కడుపులో తయారవుతున్న శరీరంలో 7వ నెలలో ప్రవేశించిన ఉత్తర క్షణంలో ఆ అమ్మ కడుపులోంచి పైకి రాగానే ఆ జన్మ ఉన్నంత కాలము అమ్మ ఆమెయే. అది దేహముతో వచ్చిన సంబంధం, నాభీ సంబంధం తెగుతుంది, హృదయ సంబంధము మిగులుతుంది అంది శాస్త్రం. తల్లి కడుపులో ఉన్నంతకాలం నాభి ద్వారా ఆహారాన్ని అందుకుంటాడు, అమ్మ తిన్న ఆహారమే అందుకుంటాడు. బయటికి రాగానే నాభి కోసేస్తారు. మరి ఏ సంబంధం మిగిలింది? హృదయ సంబంధం మిగిలిపోయింది. నా కొడుకు, నా అమ్మ, ఈ భావన మిగిలింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈవిడ మా అమ్మగా ఉండడాన్ని నేను అంగీకరించను అని నువ్వు అనడానికి వీలు లేదు. ఆమెయే నీ తల్లి. నువ్వు నా తల్లి కాదండి అన్నంత మాత్రం చేత ఆవిడ తల్లి కాకుండా పోదు. ఏ దుర్మార్గుడు లోకంలో ఆ మాట అనడం. కానీ ఒకవేళ అనేవాడు ఉంటే ఈమె నా తల్లి కాదు అని వాడన్నా ఆయనకు తల్లి ఆమెయే. ఎవరు ఆమె యందు తేజస్సు నిక్షిప్తం చేశాడో ఆయనే తండ్రి. ఆమె యందు ఆ తల్లిదండ్రుల వలన తనకన్నా ముందు వచ్చిన వాళ్ళెవరో వాళ్ళు అన్న, అక్క, వెనక వచ్చిన వాళ్ళు చెల్లి, తమ్ముడు. ఎవరు పెట్టారండి? మాకు చెల్లి ఎందుకు అవుతుందండి ఆవిడంటే? కుదరదు. అది నీ దేహము ఆ కడుపులోంచి వచ్చింది కాబట్టి ఈ సంబంధములు వస్తాయి. వీటిని కాదు అనడానికి ఎవరికీ అధికారము లేదు, అంతే. ఇవి ఎందుకు వస్తాయి ఇలాగా అని అడిగారు. ఒక్కటే కారణం, గత జన్మలో చేసినటువంటి కర్మను అనుసరించి ఏర్పడతాయి ఆ సంబంధాలు. ఏ కడుపున పుట్టాలి, ఎవరు అన్నదమ్ములుగా ఉండాలి, ఎవరు తండ్రిగా ఉండాలి, ఎవరు తల్లిగా ఉండాలి నిర్ణయం చేసేటటువంటిది పరమేశ్వరుడు చేస్తాడు. కాబట్టి ఈ సంబంధములన్నీ ఎటువంటివి అని అడిగారు. ఇవి దేహ సంబంధములు. ఇవి దేహ సంబంధములు కనుక ఈ శరీరమునందు జీవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉంటాయి. ఒక్కసారి జీవుడు కోట్ల రంధ్రములుంటాయి శరీరంలో రోమకూపములతో కలిపి. చేసిన పాపపుణ్యములను బట్టి ఏదో ఒక రోమకూపంలోంచో, కంట్లోంచో, ముక్కులోంచో నిర్గమిస్తాడు. ఒక్కసారి జీవుడు శరీరాన్ని వదిలిపెట్టగానే ఈ సంబంధములన్నీ తెగిపోతాయి. అందుకే మైల పట్టించారు అంటారు. ఇందులో జ్ఞాతి 11 రోజులు. ఎందుకంటే జీవుడు ధర్మోదకాన్ని పుచ్చేసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఊర్ధ్వలోక ప్రయాణం చేసేస్తాడు. అప్పటి వరకు జ్ఞాతి కొరకు ఆనంద హోమం చేస్తారు. అప్పుడు పితృదేవతా స్థానంలో ఉండి ఆశీర్వచనం చేస్తాడు. కాబట్టి ఈ సంబంధములన్నీ ఎంతకాలము, దేహ సంబంధము అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు వచ్చినవి, నువ్వు ఆ శరీరంలోంచి వెళ్ళిపోయేంత పర్యంతం ఉంటాయి. ఈశ్వరుడి యొక్క నిర్ణయంలో చాలా చాలా గొప్పతనం ఎక్కడుందంటే ఇందులో మహాత్యాగముతో కూడుకున్నటువంటివి రెండిటిని ఆయన కల్పించాడు. మిగిలినవి ధర్మము చేత నీకు రక్ష పట్టాలి. అవి కూడా శాస్త్రాన్ని తెలుసుకుంటే రక్షపడతాయి. శాస్త్రము తెలుసా, శాస్త్రము తెలియదా అన్న వాటితో సంబంధం లేదు. ఆయనకి శాస్త్రం తెలుసా తెలియదా, నువ్వు చదువుకున్నంత చదువుకున్నాడా చదువుకోలేదా, దీంతో సంబంధం లేదు. నీవు శరీరమునందున్నంత కాలము లేదా
నీ జీవుడు ఆ శరీరంలో ఉండగా శరీరమునకు వస్తున్న ప్రమాదములను తప్పించగలిగినంత మహాత్యాగి అయి ఊపిరున్నంత కాలము నీ యొక్క క్షేమమునే కోరువారెవరు? మొట్టమొదటిది తల్లి. అందులో ఇక సందేహమే లేదు. వేదం వెర్రిదై, చేతకానిదై, తెలివి తక్కువదై తల్లిని కీర్తించలేదు. నిర్ద్వంద్వముగా తల్లిదే పెద్ద స్థానము. అందుకే మాతృదేవోభవ ఉపనిషత్ అలాగే మాట్లాడుతుంది. తల్లికే మొదటి నమస్కారం. తల్లియే పరదైవము. తల్లి తరువాతనే తండ్రి. తండ్రి తల్లితో సమానుడెన్నటికీ కాడు. శాస్త్రవాక్ అంతే. అంత మాత్రం చేత తండ్రి తక్కువ వాడనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోట్లేదు. తల్లియే గొప్పది. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం చేయించినప్పుడు గురువుగారు వచ్చి పక్కన కూర్చుంటారు స్నాతకోత్సవంలో. కూర్చుని ఆయన మొట్టమొదట చెప్పే మాట ఏది అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ మాటలు చెప్తాడు. తల్లి చాలా గొప్పది. ఏ కారణము చేత గొప్పది అంటే ప్రశ్నోత్తర రత్నమాలిక అని మహానుభావుడు శంకర భగవత్పాదులు జగద్గురు వారు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ ఒక మాట అన్నారు. ఈ లోకమునందు కంటికి కనపడేటటువంటి పరదేవత ఎవరు అని ప్రశ్న వేశారు ఆయన. అంటే ఆయన ఎవరో ప్రశ్న వేయలేదు, మన కోసం శంకరాచార్యులు వారు తానే శిష్యుడిగా ప్రశ్న వేసుకుని తానే గురువుగా జవాబు చెప్పారు. అందులో ఆయన ఒక మాట అడిగారు. ఈ లోకమునందు కనబడేటటువంటి పరదేవత స్వరూపము ఏది అని అడిగారు. ప్రత్యక్ష దేవత కా అని అడిగారు. అంటే ఈ కంటి చేత పరదేవత సాక్షాత్కారమును పొందడము చాలా చాలా కష్టమైన విషయము. అసలు తట్టుకోవడం సాధ్యమయ్యే విషయం కాదది. కానీ ఈ కంటికి కనపడే పరదేవతగా ఎవరు నిలబడతారు అని అడిగారు. అడిగితే మాతః, తల్లి అని సమాధానం చెప్పారు. ఎందుకు తల్లికి పెద్ద స్థానం ఇవ్వాలి? తండ్రి కన్నా పెద్ద స్థానం తల్లికి వేదం ఎందుకు ఇచ్చింది అని అడిగారు. కారణం ఒక్కటే, పరబ్రహ్మమునందు ఏ లక్షణములుంటాయో ఆ లక్షణములన్నీ తల్లి యందు ప్రకాశిస్తాయి. కారణం ఒక్కటే చెప్పింది శాస్త్రం. పరబ్రహ్మం అనగా ఏమి అంటే పోతన గారు చాలా తేలిక భాషలో భాగవతంలో ఒక మాట చెప్తారు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై అన్నారు. అసలు ఆయన అందుకే పేరు చెప్పకుండా తెలుగు పద్యాలలో అద్భుతమైన పద్యం పరబ్రహ్మాన్ని నిర్వచనం చేశారు ఆయన. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. ఎవడు సృష్టించాడో, ఎవడు నిలబెట్టాడో, ఎవడు లయం చేశాడో వాడు పరబ్రహ్మము. సృష్టించాడు అంటే ఎక్కడ నుంచో కాదు, బ్రహ్మాండము నుండి పిండాండము రావాలి. అందులో పృథివి ఉంది, ఇందులో పృథివి ఉంటుంది. అందులో నీరు ఉంటుంది, ఇందులో నీరు ఉంటుంది. అందులో వాయువు ఉంటుంది, ఇందులో వాయువు ఉంటుంది. అందులో నిప్పు ఉంటుంది, ఇందులో వేడి ఉంటుంది. అందులో ఆకాశం ఉంటుంది, ఇందులో జాగా ఉంటుంది. 5 బ్రహ్మాండమునందుంటే ఇందు పిండాండమునందు 5 ఉంటాయి. బ్రహ్మాండమునందున్న 5ంటితో పిండాండమునందున్న 5 ఎప్పుడు సమన్వయం అవుతుంటాయి. బయట గాలి జీవుడు పుచ్చుకుంటాడు, పిండాండం విడిచిపెట్టిన గాలిని బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఇక్కడ దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండం పుచ్చుకుంటుంది. పిండాండంలో దుర్జలం మిగిలిపోయింది, ఎవరు పుచ్చుకోవాలి? ఎంత కీర్తివంతుడైనా తండ్రి కొడుకు పుచ్చుకోడు, భార్య పుచ్చుకోదు, అన్నదమ్ములు పుచ్చుకోరు, తల్లిదండ్రులు కూడా పుచ్చుకోరు. ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. తనకి గాలి కావాలి, బ్రహ్మాండంలోంచి పుచ్చుకుంటాడు. తను విడిచిన గాలి ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. చిట్ట చివరి ఈ పిండాండం పడిపోయింది, ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. కాబట్టి బ్రహ్మాండము నుండి పిండాండం వస్తుంది, పిండాండము బ్రహ్మాండములోకి వెళ్ళిపోతుంది. ఇది సృష్టి అన్న మాటకు అర్థం. అమ్మ ఎక్కడ నుంచి కొడుకుని తయారు చేసింది? అమ్మ బ్రహ్మాండమైతే వాడు పిండాండం అయ్యాడు. మూత్రపిండాలు నువ్వు తెచ్చుకోవడానికి ఎక్కడ చలానా కట్టి తీసుకొచ్చావు? నీ గుండె ఏ షాప్లో కొని పెట్టుకున్నావు? 7 ధాతువులు ఎవరు నిర్మాణం చేశారు? అమ్మ తిన్న ఆహారములోని భాగమే బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు అంటాడు, మొగ్గగా ఉన్నప్పుడు తుంచి విప్పి చూస్తే పసరిక వాసన, అదే తనంత తాను విచ్చుకుంటే దివ్యమైన పరిమళం. ఒక కన్య మాతృమూర్తి ఎప్పుడైంది? పరదేవతకి తెలియాలన్నాడు ఆయన.
బ్రహ్మాండము నుండి పిండాండం ఏర్పడినట్టు అమ్మ కడుపు గర్భాలయమైంది. నువ్వు సృజింపబడ్డావు, లోపల తయారయ్యావు. లోపల తయారవడానికి తండ్రి యొక్క తేజస్సు ఒక్కటే కారణము కాదు. శుక్రము శోణితముతో సరైన సమయంలో కలవాలి. కలిసిన తర్వాత నిలబెట్టుకోగలిగినటువంటి క్షేత్ర సమృద్ధిగా నిలబడగలగాలి స్త్రీ. అలా నిలబడితేనే, ప్రసవిస్తేనే అప్పుడు సృష్టి. కాబట్టి ఎక్కువ భాగం ఎవరిది? కన్నతల్లిది. ఆమె ఎందు త్యాగలక్షణం ఉన్నది. మీరు నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోకూడదు. సృష్టి యందు తండ్రి పాత్రలో ఆనందమున్నది. అది పరమేశ్వరుడు అంగీకరించాడు. అర్ధనారీశ్వర స్తవంలో సృష్టి కార్యమునందు తండ్రి పాత్రలో ఆనందమున్నది. సృష్టి పూర్తవడంలో తల్లి పాత్రలో బహుదుఃఖమున్నది. ఎంత ప్రసవ వేదన, ఎంత నిత్తురు పోయింది, ఎంత వికారం వచ్చింది. కడుపు పెద్దదై ఒక పెద్దలు కనబడితే నమస్కారం చేయడానికి వంగలేదు. ప్రసవం అవుతుంటే వచ్చిన నిప్పులకి లోపలికి వెడుతున్నప్పుడు ఇక మళ్ళీ బయటికి వస్తుందో రాదో తెలియదు. అయినా ఆ బిడ్డన్ని చూడాలి. ఎవరు వాడు, ఏమిటి అనుబంధం, ఏమి తెలియదు. తన భర్తని కూడా కాదని వాడికి జన్మనిచ్చి నేను వెళ్ళిపోయినా చాలంటుంది. ఈ భావన పరమోత్కృష్టము. త్యాగే నైకే అమృతత్వమానసహు అంటుంది ఉపనిషత్తు. ఇది అమ్మ భరించింది. భరించి అమ్మ సృష్టించింది. సృష్టించిన తర్వాత కటిక చీకట్లో ఉంటాడు. కపిల గీతలో చెప్తారు వేదవ్యాసుల వారు. కటిక చీకటి, లోపల శరీరం పెరిగిపోతుంది, తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. తను విసర్జించిన మలమూత్రములలో పుట్టిన కీటకములు తన శరీరాన్ని కొరికేస్తుంటాయి. అమ్మ ఏదైనా కొద్దిగా జిహ్వచాపల్యానికి తినకూడని పదార్థం తింటే లోపల కపవాత పైత్యములు కలుగుతాయి. ఎవరికి చెప్తాడు? కదలడానికి ఉండదు, ఒళ్ళు తిమ్మిర్లిక్కిపోతుంది. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు బయటికి పంపమని. అప్పుడు ప్రసూతి వాయువు వచ్చి మెల్లమెల్లగా తోస్తుంది. తోస్తే ఇరుకైన యోనిద్వారంలోంచి బయటికి వస్తున్నప్పుడు తల్లికి ప్రాణాంతకమే, బిడ్డకి ప్రాణాంతకమే. వాడు బయటికి వచ్చాడు. నేను చెప్పడం కాదు, మహానుభావుడు నాకు డాక్టర్ జగదీశ్వర్ గారిని ఒక పెద్ద గైనకాలజిస్ట్ ఉన్నారు వైజాగ్ కాకినాడలో. ఆవిడ నాకు ఒక పుస్తకం తెచ్చి ఇచ్చారు. గురువుగారు వీరి పుస్తకం చదవండి, మీరు చెప్పే విషయాలన్నీ ఒక డాక్టర్ గారు యథార్థంగా మెడిసిన్ కి అప్లై చేసి ఈ బుక్ రచన చేశారు అని. మాతృదేవో భవ అని పుస్తకం రాశారు ఒక పెద్ద గైనకాలజిస్ట్. ఆయన ఉపనిషత్ మంత్రాలని సమన్వయం చేశారు. ఆయనకున్న అనుభవంతో, అంత పెద్ద గైనకాలజిస్ట్ గా ఆయనకున్న అనుభవంతో ఆయన సమన్వయం చేసి పుస్తకం రాశారు. అందులో ఆయన ఒక మాట రాశారు. ఇందులో ఎవరైనా గైనకాలజిస్టులు ఉంటే తెలుస్తుంది. ఆ బిడ్డ కటిక చీకట్లోంచి ఆపరేషన్ థియేటర్లో లేకపోతే ఎక్కడ ప్రసవమైందో అక్కడ బయట పడగానే వాడి చిన్ని చిన్ని కళ్ళిలా విప్పి చూసేటప్పటికీ అన్ని లైట్లు, ఏదో కొత్త వాతావరణం, పెద్ద పెద్ద ఆకారాలు, ఇవన్నీ చూసి బ్లాక్ స్టూల్ అని ఉంటుంది ఇట లోపల. అంటే లోపల నల్లటి మలం రాయిలా ఏర్పడి ఉంటుందిట. వాడు పిరికితనానికి వశుడైపోయి భయపడిపోయి ఊపిరి బిగపట్టడంలో ఊపిరితిత్తులు ఆగిపోయి గుండె యొక్క కొట్టుకోవడం ఆగిపోతుందిట. ఆగిపోయి వాడికి ఆ బ్లాక్ స్టూల్ అడ్డుపడిపోతుంది, ఆ నల్లటి మలం అడ్డుపడిపోయి వాడికి కంఠం గాద్గదిగమై ప్రాణోత్క్రమణం అవుతుంది, ప్రాణం పోయే స్థితి వస్తుంది. వచ్చినప్పుడు అది పరదేవత అంటే. అందుకు అమ్మకంత పెద్ద పీట వేసింది శాస్త్రం. ఏదో ఇద్దరి మధ్య తేడాలు పాటించడం వేదం యొక్క ఉద్దేశ్యం కాదు. వేదం ఎందుకందో అర్థం చేసుకోవడం విశాల హృదయం. కాబట్టి అమ్మ పిల్లవాణ్ణి చూస్తుంది. చూసి వీడు నా బిడ్డ. ఎప్పుడు నిత్తురోడిపోయి మావితో ఉన్న పిల్లవాణ్ణి చూసుకుని శరీర అధోభాగం అంతా కూడా పోటుతో ఉండగా చూసుకుని నా బిడ్డ అని దివ్యమైన ఆనందాన్ని పొందగానే దాన్ని వర్ణించాడు పాల్కురికి సోమనాథుడు. ఆమె స్తన్యము నుండి ఒక పసుపచ్చటి పదార్థం ఒకటి సిక్రీట్ అవుతుందట. అది ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కడా తయారవలేదని రాశాడు. ఎందరో సైంటిస్టులు ట్రై చేశారు, అది మాత్రం తయారు కాలేదు. ఆ స్తన్యము నుండి ఊరినటువంటి పచ్చటి పదార్థాన్ని నా కొడుకన్న ప్రేమతో చంటి పిల్లాన్నిలా పొత్తిళ్లల్లోకి పెట్టుకుని గుండెలకి హత్తుకుని అమ్మ స్తన్యం నోట్లో పెట్టగానే ఆ పసుపచ్చటి పదార్థం నాలుకకి తగలగానే వాడికి ఏదో గొప్ప
గొప్ప ఉపశాంతి కలిగి మళ్లీ గుండె కొట్టుకుని ఊపిరితిత్తులు పనిచేసి మూత్రపిండాలు జీర్ణ వ్యవస్థ పనిచేసి లోపల ఉన్నటువంటి నల్లటి మలం బయటికి వస్తుందట. ఆయన దాన్ని బ్లాక్ స్టూల్ అని వర్ణించాడు. అది బయటికి వచ్చిన తర్వాత వాడి ప్రాణం నిలబడుతుంది. అప్పుడు వాడు అమ్మ స్తన్యం మీద ఆధారపడతాడు. కట్టుకున్న భర్త ఆడదానికి పరదయం, సాక్షాత్తు ఈశ్వరుడు. ఏమే ఆకలేస్తోందే అన్నాడు అనుకోండి, ఉండండి ఇప్పుడే ఇడ్లీ చేస్తేస్తానంటాను. ఎంత కట్టుకున్న భర్త అనివ్వండి, నన్ను మీరు పవిత్రంగా అర్థం చేసుకోండి, నేను ఎంతో పవిత్రంగా మాట్లాడుతున్నాను. 10 మంది మధ్యలో ఏదైనా కొంచెం కామమోహితుడై ప్రవర్తించాడు అనుకోండి, బుద్ధుందా మీకు, ఎంతమంది ఉన్నారు అంటుంది. అదే ఆడది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పసిపిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతుంటే గట్టిగా 24-25 ఏళ్లుండవు, నేను ఎన్నో మాటలు వెంకటాచల క్షేత్రంలో వెళ్ళిపోతూ చూసి, అమ్మా నిన్ను ఎంత స్తోత్రం చేసిందమ్మా సప్తశతి అని పొంగిపోయాను. 25-26 ఏళ్ల పిల్లవాడు గుక్క పట్టి ఏడుస్తుంటే ఆకలేసి తన స్తన్యాన్ని బయట పెట్టి పిల్లవాడి నోట్లో పెడుతుంది. అంటే తన మాన మర్యాదల్ని కూడా వాడి కోసం విడిచిపెట్టేస్తుంది. తన మర్యాద వదిలింది, వాడికి 10 మంది చూస్తుండగా పాల సీసా మాత్రం పెట్టదు, దాని మీద బట్టతో కప్పేస్తుంది. ఎన్ని పాలున్నాయో ఎన్ని తాగాయో ఎవరికీ తెలియకూడదు, కనురాపు తగులుతుందని. ఇది స్థితికర్త. పరదైవమైన భర్తకి ఆకలేస్తోంది అంటే ఇడ్లీ వండి తెచ్చింది. పరిచయం లేని వాణ్ణి చూడగానే నా కొడుకు అన్న భావన రాగానే ఆమె నెత్తురు పాలగా మారిపోయింది. ఇది ఆడదానికి జాతి ఇచ్చిన గౌరవం. ఇది ఆడదాన్ని చూడగానే సాష్టాంగపడి నమస్కరించడానికి గౌరవం. అందుకే వేదం కూడా ఏం చెప్పిందంటే, మగవాడు పరమేశ్వరుడి దగ్గరికి వెడితే సాష్టాంగ నమస్కారం చేయాలి, భూమి మీద పడి నమస్కారం చేయాలి, ఇరుకుగా ఉండకపోతే ప్రాంగణం. ఆడది ఎంత విశాలంగా ఉన్నా సరే పంచాంగ నమస్కారము మాత్రమే చెయ్యాలి. ఆమె స్తనములు కాని, ఆమె యొక్క జననేంద్రియము కాని, బిడ్డకి ప్రసవమయ్యేటటువంటి స్థానం కాని భూమికి తగలడానికి వీలు లేదు. ఎందుకని అంటే ఆ 2 లేని నాడు సృష్టి స్థితి లేవు. కాబట్టి ఆ 2 నా ముందు భూమికి తగలక్కర్లేదని పరమేశ్వరుడు మినహాయింపిచ్చాడు. అంటే ఈ జాతి ఆడదాని ముందు ఎంత మోకరిల్లిందో, ఆడదానికి ఎంత గౌరవం ఇచ్చిందో, ఆడదాన్ని ఎంత మర్యాద ఇచ్చి నమస్కారం చేసిందో అర్థం చేసుకోవాలి. అందుకు తల్లి మీద అన్ని సూక్తాలు వచ్చాయి. అది కారణం. కాబట్టి ఆమె స్థితికర్త, ఆమె అన్నం పెట్టింది. భర్త ఏం చేస్తాడండి, అర్ధార్జన కోసం పెడతాడు. ఆయన తప్పేం కాదు, నేనే ఆయన తప్పు పట్టట్లేదు. ఆయన వెళ్ళకపోతే అన్నం ఎక్కడది అమ్మకు మాత్రం. కాబట్టి ఆయన వెళ్ళాడు. కానీ మీరు బిడ్డ కోణంలోంచి ఆలోచించండి ఒకసారి. మీరు తీర్పు చెప్పడానికి కూర్చోవద్దు, బిడ్డ కోణంలో ఆలోచించండి. పిల్లవాడు పాలు తాగినప్పుడు పాల ధార ఒకటి చెవి దగ్గరికి వెళ్ళింది, చీమ లోపలికి వెళ్ళి కుడుతోంది. వాడు ఏడిచాడు. ఏమి ఎక్స్రేలు తీసి డయాగ్నోసిస్ చేయరు. పసిపిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని అని ఆడిస్తున్న తల్లి కాసేపట్లో కనిపెడుతుంది వాడికి చెవులోకి చీమ వెళ్ళిందని. వెంటనే తన పమిట కొంగు తీసి నోట్లో పెట్టుకుని తడిపి ఇలా 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 తిరిపెట్టారంటారు. తిరిపెట్టి పడుకోపెట్ట చెవిలో జాగ్రత్తగా తిప్పుతున్నప్పుడు వాడు ఆపిన ఏడుపుని బట్టి చీమ లోపలికెళ్ళిందని గుర్తుపట్టి చీమని తీసేసి ఓ మాట అంటుంది. చీమని తీసేశానురా అందో. నేను చచ్చిపోయాను రా నాన్న, నేను చూడలేదురా అమ్మ, ఎంత ఏడిచావురా అని పోతన గారు అనుభవించారు ఆ మాతృత్వాన్ని. అలసితివి గదన్న యాకొంటివి గదన్న, మంచి అన్న ఏడ్పు మానుమన్నా, చన్ను కొడువుమన్నా, స్థిమిత పడుమన్నా, అనుచు చన్ను కుడిపే అర్భకునకు అని అమ్మ 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 అని పిల్లవాణ్ణి అమ్మ ఎంత చేరదీస్తుందో చెప్పారు. కాబట్టి ఆమె ఎవరు, స్థితికర్త. ఆమెయే ప్రళయకర్త. ప్రళయకర్త అంటే చంపేయడం అనుకోకండి. శివుడు అనేటప్పటికి వచ్చే పెద్ద ప్రమాదం ఏమిటంటే చంపేస్తాడని దిక్కుమాలిన ఆలోచన ఒకటి లోకంలో. ఆయన చంపేసేవాడు కాడు. జీవులందరూ ఈశ్వరుణ్ణి పొందాలి. ఈశ్వరుణ్ణి పొందలేకపోయిన వాళ్ళని ఆయనే పొందేస్తాడు. అది మహాప్రళయం అంటే. అంటే పాస్ అవని వాడికి గవర్నమెంట్ మోడరేషన్ ఇచ్చి పాస్ చేసేసినట్టు. ఆయన పొందుతాడు కారుణ్యం. అలిసిపోయిన ఇంద్రియాలకి బడలిక తీర్చడానికి నిద్రాకాలిక సుఖమునిస్తాడు స్వల్పకాలిక ప్రళయం. జ్ఞానమిస్తాడు ఆత్యంతిక ప్రళయం. అమ్మ ఏం చేసింది? పరమశివుడు ఏం చేస్తాడో అదే అమ్మ చేస్తుంది.